బ్రేకింగ్ న్యూస్. అమరావతిలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే సభా వేదిక క్యూ లైన్ లో ఒకరికి బీపీ డౌన్ అయింది. విజయనగరం వ్యక్తి కింద ఆయన పడిపోయారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అమరావతిలో జరుగుతున్న సభ ఏర్పాట్ల వద్ద ఒక వ్యక్తి అయితే బీపీ డౌన్ అయ్యి కిందకి పడిపోయారు. దీంతో కూడా వెంటనే అప్రమత్తమైన పోలీసులు అయితే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది? సో అక్కడ ఎందుకు ఈ ఘటన జరిగింది? అంటే అక్కడ అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు, కేవలం ఎండవల్లిలో జరిగిందా? ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది? అఖిల, మొత్తం మీద చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించిన ప్రజలు కూడా భారీ బహిరంగ సభకి హాజరయ్యారు. హాజరైన నేపథ్యంలో కూడా సభా వేదిక వద్ద ఒక్కసారిగా అంటే భారీ స్థాయిలో ఎండ నమోదవడం, ఎండతో పాటు అతను కొంత అనారోగ్యంతో కూడా గురైన పరిస్థితి కనిపించింది. వెంటనే అతను క్యూ లైన్ లోకి చేరుకోగానే బీపీ డౌన్ అయిన పరిస్థితి కనిపించింది. బీపీ డౌన్ అవడం వెంటనే ఆయన స్పృహ తప్పి పడిపోయారు. స్పృహ తప్పి పడిపోయిన నిమిషాల వ్యవధిలోనే వెంటనే ఇక్కడ 8 అంబులెన్స్లు హాస్పిటల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి వెంటనే అంబులెన్స్లు అతను వెంటనే హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్ అతను ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం అతనికైతే ఎటువంటి ప్రమాదం లేనట్లు కూడా తెలుస్తా ఉంది అఖిల. అయితే ఉదయం నుంచి భారీ స్థాయిలో ఎండ ఉండటం, పైగా 2 రోజుల నుంచి అతను జర్నీ చేసుకున్నట్లు కూడా కొంత అలసటకి గురైన నేపథ్యంలోనే ఇది జరిగినట్లు కూడా అధిక వైద్యులు అయితే ధృవీకరించారు. ప్రస్తుతం అతనికి ఎటువంటి ఇబ్బంది లేదని కూడా చెప్తా ఉన్నారు అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.